ఈ దిన వాక్య ధ్యానాంశం 7 ధన్యతలు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును గైకొనువాడు ధన్యులని ప్రకటన గ్రంథం 1:3 చెప్పబడింది. వాక్యమును గైకొని వారు ధన్యులు. ధన్యులంటే దీవించబడిన వారు అనగా సంతోషభరితులు లేదా భాగ్యవంతులు. మనం సంతోషముగా దీవించబడిన వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధముగా మనము జీవించాలంటే కేవలము వాక్యము చదివే వారముగా, బైబిలును మోసే వారముగా ఉండకుండా అందులో వ్రాయబడిన శాస్త్రములను గైకొనే వారంగా ఉండాలి. రోగం తగ్గడానికి మందులు కొంటాం. ఆ మందులను జేబులోనూ తల క్రింద పెట్టుకుంటే లేదా ప్రతిరోజు మందులను చదివితే ఉపయోగం లేదు. రోగం తగ్గదు. రోగం తగ్గాలంటే క్రమం తప్పకుండా మందులు వాడాలి. అలానే వాక్యము చదివితే సరిపోదు. వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి, ఆచరించాలి. క్రియలు లేని విశ్వాసము మృతం అని బైబిల్ సెలవిస్తుంది. రెండవదిగా ప్రభువునందు మృతునందు ధన్యులని వాక్యం చెప్తుంది. ఈ లోకయాత్ర ముగించే సమయంలో క్రీస్తులో విశ్వాసము కలిగి, క్రీస్తుతో సత్సంబంధం కలిగి కన్నుమూయడం గొప్ప ధన్యత. పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది: ఒకని జన్మదినము కంటే వాని మరణదినమే మేలని. ప్రసంగి గ్రంథం 7:1 ఈరోజు మనం సజీవంగా ఉన్నాము. ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ దినములలో, ఏ గడియలో కన్నుమూస్తామో తెలియదు. కానీ అలా కన్నుమూసే రోజు వచ్చినప్పుడు క్రీస్తులో కన్నుమూస్తే మనము ధన్యులము. తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. క్రీస్తు రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, రక్షణ వస్త్రము కలిగి నీతిగా జీవిస్తూ ఆ రక్షణ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి కుమారుడిని ప్రశస్త వస్త్రముతో అలంకరించాడు. ప్రశస్త వస్త్రము రక్షణకు, సమాధానానికి, నీతికి, అంగీకారానికి సూచన. ఒక వ్యక్తి యెరూషలేము నుండి దిగిపోతూ యెరికోకు వెళుతున్నప్పుడు దొంగలు అతనిని కొట్టి అతని వస్త్రము దోచుకున్నారు. జాగ్రత్త సహోదరి, సహోదరుడా, నువ్వు పాపానికి చోటిచ్చిన ఎడల దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ వస్త్రమును, సమాధాన వస్త్రమును సైతాను దొంగలించి నిన్ను మలినపరిచి అర్ధనగ్నముగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. యేసు దొంగ వలె వస్తాడు. కావున దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని ప్రతినిత్యము కలిగి జీవించాలి. 4 గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. వధువు సంఘమైన మనము వరుడైన యేసు క్రీస్తు వివాహములో వధువుగా పాలు పంచుకోవడం ధన్యకరము. నీవు నేను క్రీస్తుతో పెండ్లికి ముస్తాబవుతున్నా వధువులమనే సంగతి మర్చిపోవద్దు. యేసు క్రీస్తు తన మొదటి రాకలో తన ప్రాణాలని బలి ఇచ్చి మనల్ని ప్రదానము చేసుకుని రెండవ రాకడలో జరిగే వివాహ మహోత్సవమునకు మనల్ని ముస్తాబు చేయమని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి వెళ్ళాడు. మనలో ముచ్చటైనను, మరకైనను, పాపమైనను లేకుండా యేసయ్య మాట ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన చేతిలోనికి తీసుకుని వివాహ మహోత్సవము కొరకు సిద్ధపరుస్తున్నాడు. కనుక నీవు నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడము గొప్ప ధన్యత అని జ్ఞాపకము చేసుకో. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. క్రీస్తు వలె మనము తిరిగి లేవాలంటే సమాధి చేయబడాలి. సమాధి చేయబడాలంటే మనము మరణించాలి. కానీ మనం సజీవంగానే ఉన్నాం కదా. పునరుద్ధానం ఏ విధముగా సాధ్యం? దానికి సాదృశ్యముగానే దేవుడు బాప్తిస్మం అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రోమాపత్రిక 6:1-10 6. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు. ఈ రోజుల్లో ఆదివారపు క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు లేదా పండుగ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. కొంతకాలం వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా జీవిస్తున్నారు. కానీ తర్వాత ఏమవుతుందో? యేసును, యేసు వాక్యాన్ని, సంఘాన్ని, సంఘక్షేమాన్ని విడిచి లోకములోనూ పాపములోనూ కలిసిపోతున్నారు. ఇది చదువుతూ, అలాగే వాక్యాలు, పరిశుద్ధ గ్రంథాలు చదువుతూ నీవు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. చివరి వరకు, తుది శ్వాస వరకు క్రీస్తుకు సాక్షిగా వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. 7 గుమ్మము ద్వారా గుండా
పట్టణములోనికి ప్రవేశించువారు ధన్యులు. గొర్రెలు పోవు ద్వారమును నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వారు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండెను. పరలోకానికి మార్గము ద్వారము ఒకే ఒక్కరు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా ఏ ఒక్కరు పరలోకములో ప్రవేశించుట సాధ్యము కాదు. మంచితనము, కానుకలు, సంఘ సభ్యత్వము, దాన ధర్మములు ఇవేవి కూడా ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు. స్నేహితులు లేకుండా పరలోకానికి వెళ్ళవచ్చు, ఆరోగ్యం లేకుండా పరలోకం వెళ్ళవచ్చు, సిరి సంపదలు లేకుండా పరలోకం వెళ్ళవచ్చు, చదువు లేకుండా పరలోకం వెళ్ళవచ్చు, అందచందాలు లేకుండా పరలోకం వెళ్ళవచ్చు. కానీ యేసుక్రీస్తు లేకుండా ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడి తన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.